ఉన్నారు కదా, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఒక పెద్ద ఫేమస్ డైరెక్టరు ఒక పెద్ద ఫేమస్ హీరోని కలిస్తే చాలా క్యూరియాసిటీ జనరేట్ అవుతుంది కదా. వాళ్ళు క్యాజువల్గా కలిసినా, లేకపోతే ఏదైనా సినిమా స్టోరీ డిస్కస్ చేసుకుందామని కలిసినా, ఇంకోటి కలిసినా, వాళ్ళిద్దరూ పక్క పక్కన ఉన్నటువంటి చిన్న ఫోటో ఒక్కటి బయటకు వచ్చిందంటే సోషల్ మీడియా మొత్తం రచ్చ రచ్చ అయిపోద్ది అనమాట. అలాగా ఇప్పుడు వన్ ఆఫ్ ద టాప్ ఫేమస్ డైరెక్టర్ ఇన్ ఇండియా ఎవరయ్యా అంటే ఆదిత్య ధర్. 'ధురంధర్ 2' తర్వాత హీరోలు ఆయన ఇంటికి లైన్ కడుతున్నారనమాట. కనీసం ఆయన అపాయింట్మెంట్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. ఎందుకు అంటే డైరెక్టర్‌కి ఒక వ్యూ అనేది ఉంటది. ఒక స్టోరీ డిసైడ్ చేసుకున్నప్పుడు ఎలాంటి హీరోని పెట్టుకోవాలి అనేటువంటి థాట్ అనేది ఖచ్చితంగా ఉంటుందనమాట. సో, ఇప్పుడు చాలామంది ఒకప్పుడు ఆయన ఎళ్లి అడిగితే వద్దు పో అన్నటువంటి హీరోలు గూడా సందేశాలు పంపిస్తున్నారంట. పిచ్చుకలతోటి, పిట్టలతోటి, బర్డ్స్ తోటి. ఏమన్నా ఆలోచిస్తాడేమో చూడండి, మాకేమన్నా ఛాన్స్ ఉంటదేమో చూడండి. ఎందుకు అంటే అలాంటి టాప్ డైరెక్టర్స్ తోటి ఒక్క సినిమా చేస్తే చాలు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోతారు. సో, 'ధురంధర్ 2' వచ్చిన తర్వాత ఇతను ఈ పర్టిక్యులర్ డైరెక్టర్ వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయాడనమాట. సో, సినిమా వరల్డ్ వైడ్ ఒక రేంజ్‌లో 2,000,00,00,000 దాకా కలెక్ట్ చేసింది. సో, ఇప్పుడు నెక్స్ట్ 2,000,00,00,000 నుంచి కనీసం 3,500,00,00,000 కొట్టాలంటే టార్గెట్ ఎవరు అనేటువంటిది డైరెక్టర్ బాగా ఆలోచిస్తున్నాడని చెప్పేసి మొత్తానికి సోషల్ మీడియాలో విపరీతమైన న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. ఆ డైరెక్టరు ఒక హీరోని కలిసాడు. ఎవరయ్యా హీరో అంటే మన ప్రభాస్. ప్రభాస్ ఫ్యాన్స్‌కి పిచ్చెక్కిచ్చేటువంటి న్యూస్ అనమాట ఇది. అచ్చి బాబోయ్! 'ధురంధర్ 2' డైరెక్టర్ అయింది. మన ప్రభాస్ అన్నతో సినిమా అయింది. ఇక ప్రభాస్ అన్న రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోద్దంటే ప్రభాస్ అన్న రేంజ్ ఆల్రెడీ ఎక్కడో ఉంది. ఓకే. వరల్డ్ క్లాస్ హీరోలలో ఉంది ఆయన రేంజు. సో, దీనివల్ల ఇంకొంచెం పెరుగుతది. బట్ ఆల్రెడీ ప్రభాస్ అన్న రేంజ్ తగ్గేదిలే. ఎక్కడ చూసినా కూడా సూపర్ ఉంది. సో, ఇప్పుడు ఇలాంటి టైంలో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే సినిమాకి కంటెంట్‌తో పాటు కట్అవుట్ ఉన్నటువంటి హీరో ఉంటే మాత్రం సినిమా ఒక రేంజ్‌లో ఉంటది. కంటెంట్‌కి ఇప్పుడు ఈ 'ధురంధర్ 2'లో హీరో గూడా ఒక మంచి ఫేమస్ హీరో గాబట్టి, ఆయన లుక్కు, ఆయన కట్అవుటు, ఆయన ఒక రేంజ్‌లో ఉంటాడు గాబట్టి అదొక సూపర్ హిట్ అయిందనమాట. అలాగే నెక్స్ట్ సినిమాకి ఇప్పుడు ఎంతోమంది ఆయన వెంబడ పడుతుంటే, ఆయన ఎళ్లి ప్రభాస్‌ని కలిసాడనమాట. ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్ అంటే ఒక రేంజ్ న్యూస్. 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ ఎళ్లి ప్రభాస్‌ని కలిస్తే మరి నెక్స్ట్ సినిమా ప్రభాస్ అన్నతోటి చేస్తాడా అనేటువంటి విషయం సోషల్ మీడియాలో గుప్పుమంది ఒకేసారి. కానీ ఏంటంటే అది జనరల్‌గా క్యాజువల్‌గా కలిసాం గానీ, సినిమా గురించి డిస్కషన్ అయితే ఏం చెయ్యలేదు అని చెప్పి బయట న్యూస్ అయితే జనరల్‌గా ఎవరు చెప్పరు కదా! సినిమా కన్ఫర్మ్ అయితే అయిందని చెప్తారు. లేపోతే డిస్కషన్ అని చెప్తారు. బట్ అంత పెద్ద ఫేమస్ డైరెక్టర్ ఎళ్లి ఒక్క హీరోని కలిసాడు అంటే ఖచ్చితంగా సినిమా డిస్కషన్ ఉంటేనే కలుస్తారు. నో డౌట్ అబౌట్ ఇట్. సో, ఇప్పుడు మరి ఈ డైరెక్టర్ తోటి ప్రభాస్ సినిమా చేయబోతున్నాడా అంటే మోస్ట్ ప్రాబబ్లీ ప్రస్తుతం ఉన్న సినిమాల్లో ప్రభాసు ఖాళీగా లేడు. నెక్స్ట్ 5-6 ఇయర్స్. ఎందుకంటే ఇప్పుడు ఈ హీరోల సినిమాలన్నీ ఎలా ఉంటాయంటే ఒక సినిమా కమిట్ అయితే, ఒక సినిమా స్టార్ట్ అయితే 2 ఏళ్ళు పట్టొచ్చు, 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు. సో, ఎందుకు ఇలాంటి పెద్ద బడ్జెట్ సినిమాల్లో చేస్తారు కాబట్టి అంతంత కాలం పడతది. సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ 3, 4 సినిమాలు కంటిన్యూయస్‌గా కమిట్ అయిపోయినటువంటి ప్రభాస్ వచ్చేసి ఇప్పుడు ఈయనకి మళ్ళీ డేట్లు ఇవ్వాలా? అది ఏదో జస్ట్ 30 రోజుల డేట్‌లో, 20 రోజుల డేట్‌లో సరే ఎక్కడో అక్కడ హాలిడేస్ పోయినప్పుడు అన్న అడ్జస్ట్ చేసుకుందాం అనేటట్టు ఉండదు. ఇప్పుడు ఇలాంటి సినిమాలకు కమిట్ అయితే ఇచ్చే 2 సంవత్సరాలు కంటిన్యూయస్‌గా బ్లాక్ అయిపోతాయన్నమాట. సో, వీళ్ళ డేట్ అనేది అంత వాల్యుబుల్. వీళ్ళు ఎందుకంటే ప్రభాస్ దగ్గర దగ్గర 300, 400 కోట్ల రెమ్యూనరేషన్‌లో ఉంటాడు కాబట్టి, ఎందుకంటే ఆయన ప్రతి డేటు వాల్యుబులే. కాకపోతే డేట్లు దొరకక డైరెక్టర్లు ఏం చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్ని డూపులు పెట్టి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ డేట్స్ ఖాళీ లేవు. పెద్ద సినిమాలు ఒక్క రోజుతోటి అయ్యేటువంటి ఒక్క షాట్ తీయాలంటేనే 15 రకాల కెమెరాలు పెట్టి చుట్టూ చుట్టూ తిప్పి తిప్పి రకరకాలుగా తీస్తూ ఉంటారన్నమాట. అంత సింపుల్‌గా అయ్యేటువంటి సినిమాలు కాదు. సో, ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సినిమాలు ఒక 5, 6 ఉన్నాయి కాబట్టి ఖాళీ లేడు కాబట్టి మరి ఇప్పుడు ఈయనని మధ్యలో తీసుకొచ్చి ఇరికిస్తే వేరే ఏదైనా సినిమా వదులుకోవాలి. మరి అందరూ టాప్ డైరెక్టర్లే గదా! అన్ని స్టోరీలు ఖతర్నాకున్నాయి గదా! మరి ఏది వదులుకుంటాము? సరే ఏదో 'రాజాసాబ్' మధ్యలో తీసుకొచ్చి ఇరికిచ్చారు అనుకున్నట్టే అది ఏదో చెత్తలాగా అయిపోయింది. పెద్దగా అంత సక్సెస్ కాలేదని అంటారు, బాగుందంటారు, బాలేదంటారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ 'రాజాసాబ్' అయితే జనాలకి ఎక్కలేదు. 'ప్రభాస్' హిస్టరీలో అదొక పెద్ద డిజాస్టర్ లాగా మిగిలిపోయిందని చాలామంది అంటుంటారనమాట. దాని తర్వాత అంత పెద్ద హీరో ఏంటంటే ఆచితూచి అడుగులేస్తుంటాడు. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాల మధ్యలో ఒక చిన్న సినిమా ఇరికిస్తే అది అంత డిజాస్టర్ అయితే నెక్స్ట్ సినిమా మీద ఇంపాక్ట్ పడతది కాబట్టి ఇప్పుడు ఈ సినిమాలలో ఏదన్నా ఒక సినిమా ఆపితే తప్ప ఆదిత్య ధర్‌కి డేట్లు ఇచ్చేటువంటి ఛాన్స్ లేదు అన్నట్టు సోషల్ మీడియాలో అయితే విపరీతంగా న్యూస్ సర్క్యులేట్ అయితుంది. బట్
ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒకవేళ ఆదిత్యధర్, ప్రభాస్ కలిపి సినిమా చేస్తే మాత్రం భయా ది నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా 3,000 కోట్లు ఇంటర్నెట్ షేక్ అయిపోద్ది. వరల్డ్ థియేటర్స్ అన్నీ షేక్ అయిపోతాయి. ఎందుకు అంటే ఇలాంటి డైరెక్టర్స్ ఏదైనా సబ్జెక్ట్ ఎంచుకున్నారు అంటే ఆ సబ్జెక్ట్‌లో కటౌట్ ఉండే హీరో ఖచ్చితంగా ఉంటాడు. ఆ హీరోకి వాల్యూ ఉంటది. ఆ సినిమాకి వాల్యూ ఉంటది. హీరో పరంగా చూసుకోకపోయినా కథ అనేది ఒకటి డెఫినిట్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేటువంటి కథ ఉంటది కాబట్టి దానికి ప్రభాస్ అయితే సూపర్‌గా సూట్ అవుతాడు అన్నటువంటి ఆలోచన చేశారు కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఈ సినిమా ఉండొచ్చు. కానీ ఎప్పుడు ఉండొచ్చో తెలీదు. ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకున్న వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రీల్ కనెక్ట్. థాంక్ యూ. బై బై. హావ్ ఎ గుడ్ డే.